ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు గ్రామంలో భర్త తన భార్యను పందిరి గుంజలకు కట్టి బెల్ట్తో దారుణంగా హింసించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బృందం బాధితురాలను పరామర్శించి ఆమెను తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పొదిలి సిఐటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఘటనలో నిందితుడిని 24 గంటలు అరెస్ట్ చేశాం. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు మార్కాపురంలోని బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. నిందితుడు మరో మహిళతో కలిసి హైదరాబాద్ లో ఉంటూ మద్యానికి బానిసై డబ్బులు కావాలనుకున్నప్పుడల్లా భార్య దగ్గరకు వచ్చి హింసించి డబ్బు తీసుకెళ్తున్నాడు. బాధితురాలికి 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు ఉన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చుట్టూ మా వాళ్ళు గాలించారు. నా ఊర్లో లేకపోవడం వల్ల తిరిగి వచ్చి అదే విషయం చెప్తే దీన్ని జీడీ ఎంట్రీ నమోదు చేసి ఆవిడ ఏమైనా రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుందాము అనే దానిలో అలాగే కౌన్సిలింగ్ చేద్దామని చూస్తున్న క్రమంలో మరుసటి రోజు వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది. ఇది ఆవిడ కూడా పోలీసు వారి దృష్టికి తీసుకురాలేదు. ఇది వైరల్ అయిన మరుక్షణమే మా జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినందున ఎస్ఐ గారితో పాటు ఎస్ఐ గారు ఆల్రెడీ అక్కడ విచారణ చేస్తుంది, కానీ నేను డిఎస్పీ గారు కూడా సీన్కి వెళ్ళడం జరిగింది. ఆమెను విచారించడం జరిగింది. ఆమెకు ధైర్యం కూడా చెప్పి మేమే మా వెహికల్లోనే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము. ఆవిడ దగ్గర ఆమెను ఒప్పించి కంప్లైంట్ కూడా తీసుకున్నాము, కేసు కూడా నమోదు చేశాము. ఆల్రెడీ ఈ నేరంలో సహకరించినందుకు గాను వాళ్ళ అక్క రావణమ్మను వాళ్ళ బాబును కూడా మేము అదుపులోకి తీసుకుని ఉన్నాము. అలాగే ముద్దాయి కోసం కూడా గాలిస్తున్నామండి. అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రెండో భార్యతో కలిసి. అతన్ని కూడా సాయంత్రం లోపల పట్టుకుంటాము. కేసును ఖచ్చితంగా అతను శిక్ష పడే విధంగా కూడా దర్యాప్తు చేసి దీనిలో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఓకే.